నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని కోరారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. గత 75 సంవత్సరాలుగా ఎన్నికల విధానంలో ఎన్నో మార్పులు ఎన్నికల సంఘం తెచ్చిందని వెల్లడించారు. ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న ఆయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం పలు పోటీల్లో పాల్గొని విజేతలైన విద్యార్థులకు జిల్లా న్యాయమూర్తి పార్థసారథి, కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ షేక్ కాజావలి, కంచర్ల శ్రీనివాసరావు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బిఎల్ఓలు పాల్గొన్నారు. మనము చూసినట్లయితే దాదాపు లాస్ట్ 75 ఇయర్స్లో మనం ఫస్ట్ ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కాలాలకి అనుకూలంగా మారుతూ ఎలక్షన్ కమిషను మనకి ప్రజల్ని అందరినీ నమోదు చేసుకుంటూ, మార్జినలైజ్ కమ్యూనిటీస్ని కూడా నమోదు చేసుకుంటూ అందరూ వాళ్ళ ఓటు హక్కు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించే విధంగా మనకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కానీ, పీవీటీజీ కమ్యూనిటీస్ కానీ, ట్రాన్స్జెండర్ పర్సన్స్ కానీ, హోమ్లెస్ పర్సన్స్ కానీ ఇట్లా ఎవరిని కూడా మనము డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ని కానీ ఎవరిని కూడా బయట వదలకుండా అందరికీ కూడా ఓటు హక్కు అనేది కల్పిస్తున్నాము. అదేవిధంగా మనకి ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా ఉండడానికి మనకి ముఖ్యంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ మీ అందరికీ చెప్పగలను. నేను ఓటర్గా నమోదైనప్పుడు మీ సంగతి ఏంటంటే మీరు అందరూ కూడా అయి ఉంటారు. అవ్వకపోతే అవ్వండి, ఇంట్లో పిల్లలు ఉంటే చేయించండి. 3 వేలు నేను కూడా తెలుసుకున్నాను. అందుకని నేను వారు తెలుసుకున్నానని చెప్పొచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అందుకే మేడం గారు అడగగానే వస్తాను లేదా ఎప్పుడు తప్పించుకునేవాడు. ఓటర్గా నమోదు అవ్వాల్సిన వారు ఉంటే చేయించుకోండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా మీరు కలెక్టర్ గారు మొత్తం అందరూ ఉంటారు కదా, మీరు లోకల్గా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు, చేయించుకోండి. అది మనకు అవసరం. భారత పౌరుడిగా మనకి ఏం చెప్పడు, మన బాధ్యత కదా, అంతే. అట్లాగే ఇక్కడ ప్రదర్శించినటువంటి స్కిట్స్ ద్వారా స్టూడెంట్స్ చాలా అద్భుతంగా ఈ థీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మరి ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క విలువని వాళ్ళు తెలియజేసే విధంగా స్కిట్స్ డిజైన్ చేసుకొని ప్రదర్శించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా మనము కంగ్రాచులేషన్స్ విష్ చేద్దాం మీ క్లాస్ ద్వారా. టీచర్స్ వాళ్ళందరూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. గత 14 రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల దీక్ష విరమించారు. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన దీక్షను విరమిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తెలిపారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయడంతో నిరసన దీక్ష విరమించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలిపిన బార్ అసోసియేషన్ల సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతకుమార్, జిఎస్ రాయల్, నాగేశ్వరరావు, శ్యామ్, వాల్తేరు బాబు, రాజశేఖర్, శంకర్, ప్రభాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో న్యాయవాదులపైన ఎటువంటి దాడులకి పోలీసులు పాల్పడితే వారిపైన మేమేమాత్రం క్షమించకుండా సరైన రీతిలోనే ఉద్యమాలు చేస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకునే దానిలో మేమందరం ఇక న్యాయవాదులు ఐక్యంగా ఉంటాం. ఈ ఉద్యమానికి అనేక మంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది మాకు నైతిక మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా ఈ జిల్లా న్యాయమూర్తి గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏ విధమైన అడ్వకేట్ మీద ఏ విధమైన భౌతిక దాడులు చర్యలు జరిగితే ఇంతకంటే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా పోలీసు వారు కనుక మాది చట్టం వాళ్ళ చేతిలో తీసుకుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకం సూపర్ ఫ్లాప్ అంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట తాళీ బజాయించు అంటూ పల్లాలను గంటలతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు పాలన గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిళ్లా సునీల్, తోట నాగేశ్వరరావు, కరీం, డాక్టర్ జాన్ బాబు, గాద నాగేశ్వరరావు, షేక్ సుబానీ, నాగూర్ బాబు, వాల్మీకి శ్రీనివాసరావు, అంబటి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నీ అవినీతి మీద, అదానీ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మిలాఖాత్ ఉందని చెప్పి ప్రపంచం కోడై కూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా అదానీ అవినీతి చేశాడని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అవినీతిలో భాగమయ్యాడు. అందుకోసం ఇవాళ అదానీ మీద, అవినీతి మీద మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజల ఆలోచన చేయాలి. ఇంకా మీ పిల్లల భవిష్యత్తుని ఇటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టుకొని నష్టపోతారా, లేతే స్వర్ణయుగంతో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలి తప్ప ఈ విధమైనటువంటి కళ్ళబల్లి మాటలతో, పంచి డైలాగులతోనో లేదా ప్రజల్ని వేరే రకంగా వంచేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రాష్ట్రం మరో బీహార్ కాబోతా ఉంది, బీడు గారిపోతా ఉందని చెప్పి చెప్పక తప్పదు. మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఎప్పటికప్పుడు మీ మీద దండయాత్ర చేసి మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా కృషి చేస్తారు. మీరు అనుకుంటా ఉన్నారు, మర్చిపోతూ ఉంటారు, మనం ఏదో నెలకొక ఎలిగేషన్ క్రియేట్ చేస్తే అందులో పడి ప్రజల్ని ఏమార్చవచ్చు అనుకుంటా ఉన్నారు. మేము గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, షర్మిల గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నంత వరకు మీరు రాష్ట్ర ప్రజల్ని ఏమార్చలేరు. 3 వంతెనల వద్ద చేపట్టిన పైప్లైన్ మరియు రైల్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ పోతురాజు సమత గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పోతురాజు సమత మాట్లాడుతూ నవంబర్లో ప్రారంభించిన పనులను జనవరి నెలాఖరుకు పూర్తి అవుతాయని చెప్పామని, కానీ బ్రిటిష్ కాలం నాటి పైపులు కావడం వల్ల లీకుల సమస్య ఉండడం వల్ల వాటి స్థానంలో కొత్త పైప్లైన్లు వేసి అక్కడి నుంచి కొత్తపేట మరియు అరండల్పేట వైపు పైప్లైన్లు డివైడ్ చేయడం వల్ల పనులు మందకోడిగా జరిగిన మాట వాస్తవం అన్నారు. ఇవాళ్టితో ఆ పైప్లైన్ల పని కంప్లీట్ గా పూర్తవడం వలన 3 వంతెనల వద్ద వర్షం పడినప్పుడు నీళ్లు నిలబడి ప్రధాన సమస్యగా ఉన్న వాటిని కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా 2 కాలువల్లోకి విభజించి అక్కడ వర్షం వచ్చినప్పుడు భవిష్యత్తులో నీరు నిలబడకుండా ఉండడానికి అన్ని చర్యలు అధికారులు తీసుకున్నారని తెలిపారు. మరో 4 రోజుల్లో 3 వంతెనల బాట ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వివరించారు. కార్యక్రమంలో పోతురాజు చంద్రశేఖర్, ఏఈ మధు, డిఈ కళ్యాణరావు, గొడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ జిల్లా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకు తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పారు. ఆటో కార్మిక రంగాన్ని ఆదుకుంటాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మేము గెలిస్తే సంవత్సరానికి ప్రతి కార్మికుడికి బ్యాడ్జీతో సంబంధం లేకుండా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆటో రంగాన్ని సంక్షేమ బోర్డుతో పాటు అన్ని సమస్యల పరిష్కారం అయ్యే వరకు వాళ్ళకి ఇన్నుదండగా ఉండి ఏఐటీసీ పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసు ఏమాత్రం లేకుండా సుమారుగా 8 నెలలు గడుస్తూ ఉన్నా ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పినటువంటి ఈ యొక్క తరుణంలో ఈ మహాసభలుగా మేము తీర్మానం చేశాం. ఖచ్చితంగా ఆటో ఓనర్లకు కాదు, ప్రతి ఒక్క ఆటో కార్మికునికి కూడా 15,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దాని లక్ష్యంగా పనిచేయడానికి మేము ముందుకు పోతా ఉన్నాం. సమాజంలో నెలకొన్న కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు మెడికల్ అధికారులు అంకిత భావంతో సమిష్టిగా కృషి చేయాలని లెప్రసీ ప్రోగ్రామ్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెప్రసీ ప్రోగ్రామ్ స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ మాట్లాడుతూ అంగవైకల్యం లేకుండా ఉండేందుకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ద్వారా పలు సూచనలు, సలహాలతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు,
జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మానాయక్, పలువురు వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ నాయకులు నూతలపాటి ఫణి వర్ధంతి సభ బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఫణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వామపక్ష నేతలు నివాళులర్పించారు. పేదల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలను నూతలపాటి ఫణి చేశారని విష్ణక్క తెలిపారు. 84-85 మధ్య నుంచి ప్రజాపంద పత్రిక బాధ్యతలు చూస్తూ ఇదే గుంటూరు జిల్లాలో దాదాపు 10 సంవత్సరాల పైనే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు. ఆ తర్వాత 96లో స్థానిక కమిటీల్లోకి వచ్చి పిఓఎల్ బాధ్యుడిగాను, అలాగే పత్తిపాడు డివిజన్ కార్యదర్శిగాను, కొంతకాలం బాపట్ల డివిజన్ కార్యదర్శిగాను పనిచేశారు. కొన్ని సంవత్సరాల అజ్ఞాత జీవితం కూడా గడిపి ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.